హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. సో గైస్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అతి త్వరలోనే ఏపీ గ్రూప్ 2 మరియు సచివాలయ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఓకేనా? మరి ఒకేసారి నోటిఫికేషన్లు కనుక వస్తే ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ముందు నుంచే మనం ప్రిపేర్ అయినట్లయితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము చాలా ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. సో అందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీనికి తగ్గట్టుగా మన యాప్లో కూడా పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేస్తామండి. యాజ్ పర్ ద న్యూ సిలబస్ మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నాం. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? మరి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రూప్ 2 అండ్ సచివాలయ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి అంటూ అప్డేట్ ఉంది. సచివాలయ ఉద్యోగాలకు చట్టబద్ధత ముగిసిందా అంటూ మరొక అప్డేట్ ఉంది. ఏపీ గురుకుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు. నెక్స్ట్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేశారండి. వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ముందుగా చూసినట్లయితే గ్రూప్ 2 సచివాలయ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏపీపీఎస్సి కార్యదర్శి ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి. మరి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 సచివాలయ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ మరి కేఎస్ లక్ష్మణరావు గారు కోరారు. ఈ మేరకు డివైఎఫ్ఐ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ విజయవాడలో శుక్రవారము వినతి పత్రం అయితే అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ 5 ఏళ్ల నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాలేదని తెలిపారు. కాబట్టి అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరారు. గ్రామీణ పేద అభ్యర్థులు మరియు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై రామూజీ, రామన్న, రాష్ట్ర నాయకులు కృష్ణ తదితరులు అయితే ఇందులో పాల్గొనడాన్ని మనమైతే చూడవచ్చు. కానీ ఫ్రెండ్స్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో మరి గ్రూప్ 2 మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి పొందేలా చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా చూసుకోండి. ఓకే. నెక్స్ట్, సచివాలయ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందా? వివరాలు సమర్పించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము. గ్రామవార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఆర్ఐటి ఉమామహేశ్వరరావు, కొందరు మహిళా కార్యదర్శులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఎంఎస్కేల పేరుతో గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు పిటిషనర్లను రిక్రూట్ చేశారని, మహిళా శిశు సంక్షేమ శాఖ క్రింద పనిచేస్తున్న వీరిని పోలీస్ శాఖకు జత చేస్తూ మహిళా పోలీసులుగా పేరు మార్చారని పేర్కొన్నారు.
కాకి డ్రెస్ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, సాధారణ పోలీస్ మాదిరిగా బందోబస్తు నైట్ డ్యూటీలు వేస్తున్నారని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి జూన్ 7తో ముగిసిందన్నారు. అయితే అది చట్టంగా రూపుదాల్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. మరి ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని జస్టిస్ దుర్గాప్రసాద్ రావు గారు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం అయితే చూడవచ్చు. మరి మహిళా పోలీసులుగా కొనసాగాలని, వాదనలను వినిపించేందుకు అవకాశాలు ఇవ్వాలని మరికొందరు మహిళా కార్యదర్శులు వేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది. ఈ నెల 13కు విచారణ అయితే వేసింది. అయితే మనం గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా మారాయి అని అనుకుంటున్నామో అదొక ఆర్డినెన్స్ ద్వారా జరిగింది. మరి ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి ముగిసిందా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా వివరాలు సమర్పించండి అంటూ కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో టీచర్ పోస్టులకు ఆహ్వానము. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు దరఖాస్తులు కోరడమైందని ఉమ్మడి జిల్లాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయాధికారి బి సుచిత్రాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాలలో ఖాళీగా ఉన్న జైల్ బోటనీలో ఒక పోస్టు, టీజీటీ బయాలజికల్ సైన్స్లో 2 పోస్టులు తాత్కాలికంగా 2023-24 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం పద్ధతిలో బోధించుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నట్లుగా పేర్కొన్నారు. అభ్యర్థులు సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫస్ట్ కామ్, బీఈడీలో సంబంధిత మెథడాలజీ కలిగి ఉండి ఏపీ టెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సంబంధిత విద్యార్హతల నకలు కాపీలను జత చేసిన దరఖాస్తులు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5లోగా స్వయంగా డీసీఓ కార్యాలయం విజయవాడలో అందజేయాలని ఇక్కడ కోరడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నోటిఫికేషన్ number 7/2022 on 21/10/2022 inviting application from the candidate filling up 11 post of computer operator and conducted computer based objective type examination on 21/2023. Out of 11 candidates who are provisionally selected for the post, 4 candidates are appointed to the post of computer operator. సో ఎవరైతే మరి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారో ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్ ద ఫాలోయింగ్ 3 candidates ఆర్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్. దే షల్ రిపోర్ట్ డ్యూలీ, అంటే వారంతా కూడా 15/7/2023 లోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్తో మరి హాజరు కావాలి అంటూ ఇక్కడ తెలియచేయడాన్ని మనం చూడవచ్చు. 3 క్యాండిడేట్స్ పేర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ rejected as they have uploaded postgraduate diploma in computer application certificate 8 months 3 months only. సో అందుకోసం అని చెప్పేసి వారు రిజెక్ట్ అయినట్టుగా ఇక్కడైతే తెలియజేశారు. ద క్యాండిడేట్ శ్రీ డోకారపో శ్రీను వాజ్ provisionally selected for the post of computer operator is rejected as he do not pass the typewriting higher అంటూ తెలియజేశారు ఇక్కడ. సో టైప్ రైటింగ్ హైయర్ దాంట్లో క్వాలిఫై కాని వారిని కూడా ఇక్కడ రిజెక్ట్ చేయడాన్ని మనం అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. డైలీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీలో కూడా సర్చ్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము
టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.